అరుదైన వ్యాధితో ఇబ్బంది పడ్డ నటి షకీలాకు మెడ సర్జరీ జరిగింది. కొంతకాలంగా ఆమె మెడ నరాలు బిగుసుకుపోయిన సమస్యతో నరకయాతన పడ్డారు. దీంతో ఆమె సర్జరీ చేయించుకున్నారు. ఇందుకు దాదాపు 3 లక్షలు ఖర్చయింది. మొబైల్ అతిగా వాడటం వల్ల తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నానని షకీలా అన్నారు. ఫోన్లో చాలాసేపు గేమ్స్ ఆడడం, యూట్యూబ్, ఇన్స్టా రీల్స్ చూడడం వల్ల తనకి పరిస్థితి దాపురించిందన్నారు. నిద్రపోయే టైంలో కూడా ఓ పక్కకు వాలి గంటల సేపు మొబైల్ చూడడంతో మెడలో నరాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వడంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు అనుభవపూర్వకంగా చెబుతున్నారు షకీలా. అరుదైన వ్యాధితో ఇబ్బంది పడ్డ నటి షకీలాకు మెడ సర్జరీ జరిగింది. కొంతకాలంగా ఆమె మెడ నరాలు బిగుసుకుపోయిన సమస్యతో నరకయాతన పడ్డారు. దీంతో ఆమె సర్జరీ చేయించుకున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, షకీలా మెడ ఆపరేషన్ చేయించుకోవడం చూస్తున్నాం. సర్జరీ చిన్నదైనా కానీ దాని ప్రభావం ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం. ఎప్పుడు చేయించుకున్నారు, ఆవిడ ఎప్పుడు దీని నుంచి విముక్తి కలిగారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రత్న ఒకప్పుడు తన సినిమాలతో దర్శన నటి షకీలా మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 100 సినిమాల్లో నటించారు. షకీలా కెరియర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు నటించారు. ఒక దశలో ఆమె సినిమాల కోసం కుర్రకారంతా కూడా థియేటర్ దగ్గర తీసుకొచ్చేవారు. ఆ తర్వాత కాలంతో పాటు సినిమాల్లో మార్క్స్ రావడం, అలాగే ఆమె కెరీర్ కూడా మరొక విధంగా కొనసాగడం జరిగింది. కానీ ఇప్పుడు సినిమాల గురించి కాకుండా షకీలా ఆరోగ్యం ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రత్న మొబైల్ ఫోన్ కు బాగా అలవాటు పడిపోయిన షకీలా గంటల తరబడి ఫోన్లలోనే గడిపేవారట. ముఖ్యంగా బెడ్ పై ఒక పక్కకు తెచ్చి మొబైల్ తో గేమ్స్ ఆడడం, సోషల్ మీడియా బానిస అవ్వడము, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం ఆమెకు అలవాటుగా మారి స్వయంగా తానే వెల్లడించడం జరిగింది. ఈ అలవాటు వరకు ఆమె మెడపై తీవ్ర ప్రభావం చూపిందని షకీలా చెబుతున్నారు. మెడ దగ్గర తీవ్ర సమస్య నొప్పి రావడంతో ఏకంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ ఆపరేషన్ కి చాలా 3 లక్షల ఖర్చు అయ్యేట్టు కూడా ఇలా తెలిసింది. ప్రస్తుతం ఆ మెడకి కాలర్ జరుగుతూ ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అయితే ఆ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో తన ఆరోగ్య పరిస్థితులను వివరిస్తూ ఫోన్ అంటే మొబైల్ ని అవసరానికి మించి ఉపయోగించవద్దంటూ కూడా అభిమానులకు సూచించారు. ఒకప్పుడు కెమెరా ముందు గంటలు షకీలా ఇప్పుడు ఫోన్ ముందు గంటలు గడపాల్సి వస్తుంది. షకీలా పేరు చెప్పగానే ఒకప్పుడు ఆమె సినిమాలే గుర్తొస్తే, ముఖ్యంగా 90s లో సినిమాల్లో కొనసాగిన ఆమెకు 2000లో వచ్చిన కిన్నెర తుంబికల తర్వాత భారీ గుర్తింపు అయితే వచ్చింది. ఆ తర్వాత మలయాళంతో పాటు దక్షిణాది భాషలో వరుసగా ఇప్పట్లో వచ్చి ఆమె కెరియర్ లో 250 పైగా సినిమాలు నటించినట్లయితే ఉంది. అయితే కాలక్రమంలో సినిమాల్లో ఆమె కనిపించే విధానం అయితే మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. గ్లామర్ రోల్స్ నుంచి క్యారెక్టర్ రోల్స్ వరకు మలయాళం నుంచి తెలుగు, తమిళ, కన్నడ వరకు సినిమాలతో పాటు ఇటు టీవీ రియాలిటీ షోస్ లో కూడా కనిపించారు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ లో కూడా మనకు చూసినట్లయితే షకీలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో అయితే ఆమె పాల్గొన్నారు. సినిమా పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణిస్తున్న షకీలా ఇప్పుడు తన జీవితంలో మరొక కీలకమైన అనుభవాన్ని ఎదుర్కొంటుందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు అయితే చెబుతున్నారు. దాదాపు మొబైల్ ఫోన్ 4 గంటల గేమ్స్, గంటల తరబడి సోషల్ మీడియాలో గడపడం, ఫోన్ కి అడిక్ట్ అయిపోవడం వల్ల తన ఆరోగ్యం మాట్లాడుతూ షకీలా చెప్పిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రత్న ఫోన్ లో దాదాపు 4 గంటల వరకు గేమ్స్ ఆడేదని, అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేదని ఆమె చెప్తున్నటువంటి మాట చేస్తూ ముఖ్యంగా అభిమానులు అయితే తను చెప్పినటువంటి ఆ పాయింట్స్ ని షేర్ చేస్తూ చెప్పేస్తున్నట్టు కూడా చెబుతున్నారు. మొత్తానికి తనకి 3 లక్షల రూపాయలు ఆపరేషన్ ఖర్చు కూడా 3 లక్షల రూపాయలు అయింది. కేవలం ఫోన్ వినియోగం, ఆ తర్వాత మెడ సమస్య, దాని తర్వాత శస్త్రచికిత్స వరకు వెళ్ళిందంటే అందరికీ కూడా తను సోషల్ మీడియా వేదిక దయచేసి ఫోన్ దూరం ఉంటూ కూడా చెప్తున్నారు. అయితే డబ్బు ఖర్చు అవ్వడం ఒక ఎత్తు అయితే ఆపరేషన్ తర్వాత సాధారణ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుందని షకీలా చెప్పడం అయితే నిజంగా కొంచెం ఎమోషనల్ గా అనిపించింది. బెడ్ నుంచి లేవడం, తినడం వంటి సాధారణ పనులకు కూడా ఇతరుల సహాయం అవసరం అవుతున్నట్టు కూడా తను ఎమోషనల్ గా జరిగింది. అయితే ఫోన్ ఉపయోగించండి కానీ అవసరాన్ని ఉపయోగించకండి అంటూ కూడా
చెబుతున్నారు. అసలు షకీలా ఎందుకు ఇంత ఎమోషన్ అవుతుందంటూ కూడా కొంతమంది అభిమానులు కూడా కేవలం ఫోన్ వాడడం వల్ల ఒకప్పుడు స్టార్ యాక్ట్రెస్ షకీలా బ్యాక్ టు బ్యాక్ గంట తీరిక లేకుండా షకీలా ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఫోన్ అడిక్ట్ అవ్వడం, కేవలం ఫోన్ వల్ల తన అనారోగ్య పరిస్థితి ఇలా క్షీణించిపోయిందంటూ కూడా ఎమోషన్ చెప్పడం అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. రత్న, థ్యాంక్ యూ వినోద్.